ఇక మన సర్కార్ బడులల్లా హాస్టళ్లలో ఉండే కొందరు సార్ల క్రియేటివిటీ చూస్తే ముచ్చటైతాంది. పిల్లగాండ్లకు చదువు చెప్పుడు ఎట్లున్నా పైసలు ఎట్లా గుంజాలనే దాని మీద మాత్రం పిహెచ్డీలు చేస్తాండ్రు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కూడా గిట్లనే ఒక వార్డెన్ సారు స్పెషల్ బిజినెస్ చాలు చేసిండట. రూల్స్ పేరుతోని గిరిజన పిల్లగాండ్ల జేబులకు షిల్లులు పెడుతున్న గీ వార్డెన్ సార్ కాతేందో చూద్దాం పాండ్రి. ఎండాకాలం సెలవులు ముగిసి బడులు తెరిస్తే పిల్లగాళ్ళు పుస్తకాలు పట్టుకొని హాస్టల్లకు వస్తారు. కానీ బెజ్జూర్ గిరిజన బాలికల ఆశ్రమాల బడి వార్డెన్ శ్రీనివాస్ సార్ అయితే చేతుల రసీదు పుస్తకం పట్టుకొని రెడీగా కూర్చుండట. పిల్లగాళ్ళు జర్రంత లేట్ వస్తే చాలు సార్కు ఏడలేని కోపం వస్తుందట. బడికి జర ఆలస్యమై వస్తే ఏం చేయాలి, ఎందుకు లేట్ అయిందని అడగాలి, బుద్ధి చెప్పాలి. కానీ మన శ్రీనివాస్ సార్ అయితే నా రూలే వేరన్నట్టు లేటుగా వచ్చే ప్రతి విద్యార్థిని 200 రూపాయల ఫైన్ కట్టాలని గట్టిగా ఆర్డర్ పాస్ చేసిండు. పాపం గిరిజన పిల్లగాండ్లు సారు మాట వినకపోతే హాస్టల్కెంచి బయటకు దోస్తాడేమోనని భయపడి పైసలు వసూలు చేసి చేతిలో పెట్టిండ్రు. గిదేందయ్యా విడ్డూరం, ప్రైవేట్ స్కూళ్ళల్లో లేట్ ఫీజులు లాగుతాన్రని జనాలు తిట్టుకుంటా అంటే గిడ సర్కార్ ఆశ్రమ పాఠశాలల వార్డెన్ సొంతంగా కొత్త రూల్స్ కనిపెట్టిండు. ఈయన వార్డెన్ లెక్క కాకుండా రోడ్ల మీద చలాన్లు రాసే ట్రాఫిక్ పోలీస్ లెక్క డ్యూటీ చేస్తున్నట్టున్నది. గీ వసూలు చేసిన పైసలన్నీ సర్కారు ఖజానాకు పోతాయా లేక సార్ జేబులకే పోతాయా అని జనాలు గుసగుసలాడుకోవట్టే. వచ్చారా టీచర్స్? ఎందరు వచ్చారు? వాడనంటే ఎవరు వస్తారు ఎవరు పోతారని తెలియదు నీకు? ఎవరు వస్తారు ఎవరు పోతారని తెలియదా? ఎవరు వచ్చారు సార్లు? ఎవరికి ఎందుకు నీ జేబులో ఇప్పుడు పిల్లలు అన్ని వసూలు ఉన్నాయి. ఇగో ఇగో చూడు, ఈ ఎందరి వసూలు చేస్తున్నావు చూసుకో ఒకసారి. ఇది చూడు, ఇగో మనిషికి 200, 1000 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా మొత్తం వసూలు చేసిన చూడు ఒకసారి చూడు. అంటే న్యాయంగా మాట్లాడితే కళ్ళు కాదు లెక్క కనబడుతున్నా నీకు? నీకు ఎట్లా కనబడుతున్నా? నేను చేయట్లేదా? నేను కనబడట్లేదా నీకు? పిల్లగాండ్ల తన పైసలు గుంజుతున్న ముచ్చట తెలిసి గిరిజన తల్లిదండ్రులు ఆగమైపోయినరు. రేక్కడితే గాని డొక్కాడని మా పిల్లగాండ్ల తన గీ వసూలు లేంది సారు అని తిట్టబట్టే. గంతే ఇక దాంతోని సార్కు ఏం చెప్పన్నో తెలియక నోట్లే మాట రాక నమిలి మింగినంత పని చేసిండు. సర్కార్ ఆటలంటే పేద పిల్లగాండ్లు చదువుకునే అడ్డానా లేకపోతే కొందరు వార్డెన్లకు అది పైసలు సంపాదించే గల్లపెట్టనా అని అనబట్టి ఇంకిందరు. ఇసొంటి సార్ల మీద పెద్ద సార్లు యాక్షన్ తీసుకోకపోతే రేపు పొద్దుగల క్లాస్లో నిద్రపోతే 100, అన్నం ఎక్కువ తింటే 200 అని సుత ఫైన్లు వేసినా ఎత్తరు కావచ్చు. జరంతా చూసుకొని రీలను పెద్ద సార్లు.